యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. చూడండి, దేవుని యొక్క బిడ్డల మీద తప్పకుండా దేవుని యొక్క కనుచూపు ఉంటుంది, లేకపోతే ఆయన దృష్టి ఉంటుంది. ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆయన గురించి మాట్లాడుకుంటారో డెఫినెట్గా ఆయన ప్రజెన్స్ వారి మధ్య ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేవునితో అనుసంధానమై ఉండాలంటే, లేకపోతే దేవుని యొక్క దృష్టిని నువ్వు ఆకర్షించాలంటే నీ మాటలు ఎప్పుడూ కూడా దేవుని మీద గురి కలిగినవై ఉండాలి. లేకపోతే ఎవరితోనైనా నువ్వు ముచ్చటించేటప్పుడు దేవుడు చేసిన కార్యముల గురించి సాక్షి రూపంలో మాట్లాడుతూ ఆయనను మనం ఘనపరిచేవారిగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఆయన కృప ఉంచడంతో పాటు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే ఇంకా మనకి ఏ బాధ ఉంది చెప్పండి. ప్రతిరోజు కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు, ప్రతి సమస్య నుంచి విడిపిస్తారు. ఎందుకంటే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా దేవుని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేద్దాం.